ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ ఆరోపించింది. అబద్దపు హామీలతో సీఎం అయ్యారని, సూపర్ 6 పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా కానూరు వైసీపీ కార్యాలయంలో ఈ నెల 4న నిర్వహించే వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచారని, అబద్దానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అని పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆరోపించారు. తాము చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 4వ తారీఖు నాడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4వ తారీఖున గడిచినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ తేదీ పురస్కరించుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఏ రకంగా ప్రజలు ఇస్తానన్నటువంటి హామీలన్నింటినీ వెండిపోటు పొడిచి తొంగలో దొక్కి ఎలా అయితే చేసినాయో అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసేటువంటి కార్యక్రమం నిర్వహించాలని పార్టీ యొక్క ఆదేశాలతో పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకిపాడు మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ వెన్నుపోటు దినం అంటే ఈ జూన్ 4వ తారీఖు నాడు ఏ రోజైతే ఎలక్షన్లు ప్రకటించబడినాయో ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ ఎలా అయితే వెన్నుపోటు